హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా లాంచ్ చేసిన వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్, అదే అపార్ ఐడి కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ వీడియోస్ అలాగే గవర్నమెంట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. అపార్ ఐడి అంటే ఏంటో తెలుసుకుందాం. సో కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల అకాడమిక్ సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి అంటే స్టోర్ చేయడానికి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ ఈ అపార్ని తీసుకొచ్చింది. ఓకే, సో అంటే కేజీ నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఆ అకాడమిక్ హిస్టరీ అంటే ఆ విద్యార్థి తాలూకా చదువుకున్న మొత్తం ఎంటైర్ హిస్టరీ అంతా కూడా, ఓకే, అతను సాధించిన అవార్డ్స్ అవ్వచ్చు, అతను చదువుకున్న చదువు అవ్వచ్చు, సో మొత్తం ఎంటైర్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా స్టోర్ చేస్తుంది, డిజిటల్గా స్టోర్ చేస్తుంది ఈ అపార్ ఐడి నమోదు చేయడం వల్ల. ఓకేనా? సో అపార్ ఐడి అంటే ఏంటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఓకేనా? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఓకేనా? సో మరి ఈ కార్డులో ఏముంటాయి? ఓకే, ఇది కూడా ఒక ఐడి కార్డ్ లాగా ఉంటుంది. ఇందులో ఏముంటుంది? విద్యార్థి పేరు ఉంటుంది, ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆ విద్యార్థి ఫోటో ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఓకేనా? సో ఏముంటాయి? విద్యార్థి పేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అలాగే విద్యార్థి ఫోటో, క్యూఆర్ కోడ్, వీటన్నిటితో పాటు ఒక 12 అంకెల నెంబర్ అని ఉంటుంది. ఓకేనా? సో ఆ 12 అంకెలు అనేది ఆ విద్యార్థికి ఒక ఐడెంటిటీ నెంబర్ లెక్క. అంటే ఒక ఆధార్ అనేది ఒక సిటిజన్కి ఎలాగైతే యూనిక్ ఐడెంటిటీ, అలాగే ఒక స్టూడెంట్కి ఇక మీదట, ఓకే, అపార్ ఐడి అనేది ఒక ఐడెంటిటీ. సో ఆధార్లో కూడా 12 అంకెలు ఉంటాయి, అలాగే అపార్ ఐడిలో కూడా 12 అంకెలే ఉంటాయి. సో మరి స్టూడెంట్ చదువుకు సంబంధించిన హిస్టరీ మొత్తం ఇందులో ఉండడం వల్ల దేశంలో ఎక్కడైనా చదవడానికి ఎటువంటి ఇబ్బంది ఆ విద్యార్థికి ఉండదు. ఓకేనండి? సో ఈ అపార్ ఐడి అనేది సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేయడం వల్ల ఆ విద్యార్థి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ సెంట్రల్ లెవెల్లో ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సెంట్రల్ లెవెల్లో ఈ డేటా స్టోర్ అవడం వల్ల ఈ దేశంలో అంటే ఈ కంట్రీలో ఏ స్టేట్లో అయినా ఆ విద్యార్థి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అపార్ ఐడితో ఆ విద్యార్థి ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయవచ్చు. ఆ విద్యార్థి ఎంతవరకు చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు, ఎట్లా మంచి మార్క్స్ వచ్చాయా లేదా, ఓకే, ఆ స్టూడెంట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అపార్ ఐడిలో ఉండడం జరుగుతుంది. ఓకేనండి? సో స్టూడెంట్ చదువుకి సంబంధించిన పర్మనెంట్ కార్డ్. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్టూడెంట్ పర్మనెంట్ కార్డ్. ఓకే, సో ఆధార్ కార్డ్ ఒక సిటిజన్ ఎలాగైతే పర్మనెంట్ కార్డో అదే విధంగా స్టూడెంట్ పర్మనెంట్ కార్డ్ ఈ అపార్ ఐడి. ఓకే, అందువల్ల ఇది ఒక పర్మనెంట్ కార్డు కాబట్టి తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయడం కష్టం. సో అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కి ఏం చెప్పిందంటే ఈ నమోదు చేసే టైంలోనే ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే ముందుగా వాటిని సరిదిద్ది తర్వాత నమోదు చేయండి అని చెప్పండి. అంటే స్టూడెంట్ తాలూకా ఇన్ఫర్మేషన్ నమోదు చేసే ముందరే ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే ముందుగా ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది సరిదిద్ది తర్వాత అపార్ ఐడి అనేది క్రియేట్ చేయండి. ఓకేనా? మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే ముందుగానే ఆ బేసిక్ ప్రొఫైల్, ఆ స్టూడెంట్ తాలూకు బేసిక్ ప్రొఫైల్ అనేది ముందుగా ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ముందుగా క్లియర్ చేసి తర్వాత అపార్ ఐడి అనేది క్రియేట్ చేయండి. దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఓకే, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ నమోదు ప్రక్రియ అనేది కొన్ని లెవెల్స్లో చేపట్టడం జరిగింది, ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఈఓ గారికి, మండల్ లెవెల్లో ఎంఈఓ గారికి, అలాగే ఎంఐఎస్ కోఆర్డినేటర్స్కి, అలాగే స్కూల్స్ లెవెల్లో ప్రధానోపాధ్యాయులు అంటే హెచ్ఎం గారికి, ఆ టీచర్స్కి అందరికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తాలూకా రూల్స్ అనేది ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ నమోదు ప్రక్రియ అంతా కూడా స్కూల్స్ లో జరుగుతుంది. ఓకే, అంటే ఆ హెడ్ మాస్టర్ గారే చేయాల్సి ఉంటుంది.
ఓకే. కానీ ఈ ప్రక్రియ అంతటికి కూడా ఒక కన్సెంట్ ఫామ్, అంటే ఆ పేరెంట్ తాలూకా కన్సెంట్ అనేది తీసుకుంటారు ఖచ్చితంగా. అంటే అపార్ ఐడి క్రియేట్ చేసే ముందరే ఆ పేరెంట్ కి ఒక కన్సెంట్ ఫామ్, ఒక ఆఫ్లైన్ లో ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఫిల్ చేసి ఆ పేరెంట్ అనేది సైన్ చేసి ఆ స్కూల్ కి ఇచ్చిన తర్వాతే ఈ అపార్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఈ ఎంటైర్ ప్రక్రియ అంతా కూడా మండల్ లెవెల్లో పర్యవేక్షిస్తారు, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో పర్యవేక్షిస్తారు, అలాగే స్టేట్ లెవెల్లో కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. సో ఆల్రెడీ కన్సెంట్ ఫామ్ అనేది ఇవ్వడం అనేది మన సెప్టెంబర్ 9th స్టార్ట్ చేశారు. సో అక్టోబర్ 14th నుంచి నమోదు ప్రక్రియ అనేది ప్రతి స్కూల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. మరి ఇక్కడ స్కూల్స్ అంటే ఏంటంటే ప్రైమరీ స్కూల్స్, అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, ఓకే ఉన్నాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ లో. అలాగే గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రతి ఒక్క స్కూల్ మన స్టేట్ లో ఉన్న, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈ నమోదు ప్రక్రియ ఖచ్చితంగా చేపట్టాలి, ఖచ్చితంగా చేయమన్నారు. అన్ని స్కూల్స్ లో కూడా ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. కేజీ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి ఓకే అన్ని క్లాసుల వరకు కూడా ఈ నమోదు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయమన్నారు కాబట్టి ఇక్కడ మిస్టేక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు అపార్ ఐడి అనేది ఆధార్ని అలాగే డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో మీ ఆధార్లో ఉన్న డేటా అలాగే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డేటా స్కూల్ పాఠశాల రికార్డ్స్కి సరిపోవాలి. ఒకవేళ రికార్డ్స్లో తప్పు ఉన్నట్టయితే ఆ రికార్డ్స్ అన్ని సరి చేయాలి. లేదా ఆధార్లో తప్పు ఉన్నట్టయితే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ మార్పించాలి. ఓకేనా. సో అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ కాస్త టైం అనేది ఇవ్వడం జరిగింది. March 31st, 2025 వరకు కూడా ఈ నమోదు ప్రక్రియ అనేది అప్పటి వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఇదివరకు చెప్పినట్టు అపార్ ఐడి క్రియేషన్ ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా సరి చూసుకోవాలి. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది పాఠశాల రికార్డులో విద్యార్థుల పుట్టిన తేదీ, అలాగే ఆ విద్యార్థి పేరు, విద్యార్థి జెండర్, విద్యార్థి పేరెంట్ నేమ్స్ ఇవన్నీ కూడా సరిపోయా లేదని 1-2 సార్లు చూసుకొని ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఓకేనా. సో దీనికోసం ఈ మంత్ నెక్స్ట్ ఇయర్ March 31st అంటే 2025 March 31st వరకు అవకాశం కల్పించాలి నమోదు ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడానికి. అపార్ ఐడి కార్డు వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? సచ్ బెనిఫిట్స్ అవి చెప్పుకునేమంటారా? మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మరిన్ని గవర్నమెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరిన్ని మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ అపార్ కార్డ్? సో బెనిఫిట్స్ ఏంటి ఈ కార్డు వల్ల? పర్మనెంట్ స్టూడెంట్ కార్డ్ అని చెప్తుంది కదా. సో ఈ పర్మనెంట్ స్టూడెంట్ కార్డ్ అంటే సో దీనివల్ల అడ్వాంటేజ్ స్టూడెంట్ అకాడమిక్ గ్రోత్ తెలుస్తుంది. అంటే స్టూడెంట్ క్లాస్ టు క్లాస్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు, అతను సాధించిన విజయాలు ఏంటి, అతని స్కిల్ సెట్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఓకే. సో ఇది ప్రతిసారి అంచనా వేయడానికి ఈజీ అవుతుంది. సో క్లాస్ టు క్లాస్ సో అతను అకాడమిక్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి, తనకు తను ఇంప్రూవ్ చేసుకోవడానికి సో ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు, ఓకే ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, సాధించిన విజయాలు ఏంటి, ఓకే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇటువంటి వాటిలో పోటీ పడుతున్నారు. అకాడమికే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా ఏవైనా పోటీ పడుతున్నారా, ఓకేనా ఏవైనా స్కిల్ సెట్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటున్నారా, అలాగే ట్రైనింగ్ క్లాసెస్ ఏమైనా అటెండ్ అవుతున్నారా, ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా పొందారా, ఓకేనా ఏమైనా స్కిల్ సెట్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నారా. సో ప్రతి ఒక్కటి కూడా ఆ స్టూడెంట్ తాలూకు గ్రోత్ అనేది ఈ అపార్ కార్డ్ నుంచి ఈజీగా అతని తాలూకా స్టూడెంట్ హిస్టరీ నుంచి, అకాడమిక్ హిస్టరీ నుంచి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా. సో యాక్సెస్ చేయొచ్చు అంటే ఎవరు బట్టి వాళ్ళు యాక్సెస్ చేయడానికి లేదండి, ఆ స్టూడెంట్ మాత్రం యాక్సెస్ చేయగలరు. అలాగే కొన్ని ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుందో ఆ ఏజెన్సీస్ మాత్రమే, ఆథరైజ్డ్ ఏజెన్సీస్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. సో కంప్లీట్లీ సెక్యూర్డ్, కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. సో ఈ డేటా అంతా కంప్లీట్ చాలా సెక్యూర్గా ఉంటుంది, చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఓకే.
అలాగే ఇంకొక అడ్వాంటేజ్ మనం తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, ఆ విద్యార్థి ట్రాన్స్ఫర్ అయ్యారు, సో వేరే స్టేట్లో చదువుకోవడానికి వెళ్ళారు. సో అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు, సింపుల్గా స్టూడెంట్ అనేది తన అకాడమిక్ డీటెయిల్స్ అనేది ఈజీగా తన అపార్ ఐడి నుంచి తను యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అది అక్కడ సబ్మిట్ చేయొచ్చు ఈజీగా. తను నచ్చిన స్కూల్లో, తను నచ్చిన డిస్ట్రిక్ట్, అది నచ్చిన స్టేట్లో తను జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనండి, ఓకేనా. సో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ స్టూడెంట్ తాలూకా జెండర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అతని ఫోటో ఉంటుంది, అతని స్పోర్ట్స్ ఉంటాయి, అతని యాక్టివిటీస్ ఉంటాయి, అతను పొందిన స్కాలర్షిప్స్ ఉంటాయి, అతని గ్రాంట్స్ ఏమైనా పొందాడేమో అవి ఉంటాయి, ఫైనాన్షియల్గా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా అమౌంట్ ఇస్తే అది కూడా ఉంటుంది. ఓకేనా, అతను పొందిన సర్టిఫికెట్స్ ఉంటాయి, అతను చేసిన రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఆయన పబ్లిష్ చేసిన జర్నల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఆ అపార్ ఐడిలో అన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి, అన్నీ కూడా స్టోర్ చేయబడి ఉంటాయి డిజిటల్గా. ఓకే, సో ఇప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అతను చూసుకోగలరు, ఆ విద్యార్థి అని వాళ్ళు చూసుకోగలరు. ఓకేనా, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఇది మెయిన్ ఎందుకు అసలు ఈ ప్రాసెస్ తీసుకొచ్చారు అంటే, మేజర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రాప్ అవుట్స్. సో డ్రాప్ అవుట్స్ అనేది మేనేజ్ చేయాలి. సో డ్రాప్ అవుట్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. సో డ్రాప్ అవుట్స్ కొంతమంది కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చదువు మధ్యలో ఆపేయడం జరుగుతుంది, 5th క్లాస్లోని 6th క్లాస్లో. ఓకేనా, తర్వాత వాళ్ళు చదువుకుంటున్నారో లేదో తెలియట్లేదు, సో వాళ్ళు ఏదో చిన్న పనులు చేరడం. సో ఇలాంటి వాటిని కూడా ఈ డ్రాప్ అవుట్స్ అన్ని కూడా నిర్మూలించాలి. సో నిర్మూలించాలంటే ఆ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి సో ఆ స్టూడెంట్స్ ఎవరైనా డ్రాప్ అవుట్స్ అయినట్టయితే వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, వాడికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం. ఓకేనా, సో తద్వారా వాళ్ళని అంటే స్టడీస్ పరంగా వాళ్ళకి ఒక చేయూతని ఇవ్వడం కోసం ఈ అపార్ ఐడి అనేది కూడా చాలా అడ్వాంటేజ్ అండి. అలాగే ఈ డ్రాప్ అవుట్స్ కోసం ఎందుకు చెప్పుకుంటానంటే, సో ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి చైల్డ్ 6 to 14 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లవాడికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఓకే, సో ప్రతి చైల్డ్ 6 to 14 years ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఆ చదువు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సో ఆ స్టెప్స్లో భాగంగా ఈ డ్రాప్ అవుట్స్ అనేది కూడా తగ్గించడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా అందులో భాగంగానే అపార్ ఐడి కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, పేరెంట్స్ మీ పిల్లవాడు ఆధార్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ ఓకే రెండు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో చూసుకోండి. ఓకేనా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే ముందుగానే వాటిని మార్పించండి, రెక్టిఫై చేసుకోండి. తర్వాత ఆ డేటాని స్కూల్కి సబ్మిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకే చెప్పాను ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరిన్ని గవర్నమెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకోసం చేయగలను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.